శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఆ తండ్రి ఆశీస్సుల కోసం, ఆ తండ్రి సందేశం కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నటువంటి తన బిడ్డల కోసం బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఆలోచించకుండా ఇప్పుడే నన్ను తాకు, వెలకట్టలేని ఆనందాన్ని నీ సొంతం చేస్తానమ్మా. వెంటనే ఈ సందేశాన్ని వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏదో ఒక గొప్ప వరాన్ని అయితే ప్రసాదించబోతూ ఉన్నారు. బాబాగారి విగ్రహాన్ని కానీ, బాబాగారి ప్రతిమని కానీ తాకడం ద్వారా మన కష్టాలన్నీ పోగొట్టడానికి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి భవిష్యత్తును మనకు బాబాగారు అందించబోతూ ఉన్నారు. మరి బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి అదృష్టాన్ని దాచి ఉంచారో, ఎటువంటి అదృష్టాన్ని తన బిడ్డల చేతుల్లో పోయబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏం చెప్పినా, ఏం చేసినా తన బిడ్డల క్షేమం కోసమే, తన బిడ్డల మంచి కోసమే చేస్తారని మనందరికీ కూడా తెలుసు. అలాంటిది ఈరోజు బాబాగారు స్వయంగా నన్నే తాకు బిడ్డ, నేను ఇచ్చేటువంటి ఒక శుభవార్తను నువ్వు విను అని బాబాగారు అంటూ ఉన్నారు. సాధారణంగా అండి, మనం ఆ బాబాగారి కంటి చూపుకు నోచుకుంటే చాలండి, ఆ బాబాగారి పాదధూళికి మనం తగిలితే చాలు, మన పాపకర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాంటిది ఈరోజు బాబాగారు స్వయంగా నన్ను తాకండి తల్లి అని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప అదృష్టమో! తనని తాకడం ద్వారా తన దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక శుభవార్తను మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. ఇది చాలా చాలా ఆనందకరమైనటువంటి వార్త అండి. బాబాగారి భక్తులందరికీ కూడా, ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఒక శుభవార్తను ఈరోజు బాబాగారు తెస్తూ ఉన్నారు. అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఎంత చక్కటి వార్తను తీసుకొచ్చారో, ఎంత మంచి శుభవార్తను బాబాగారు తన బిడ్డలకు అందించబోతున్నారో, దాని ద్వారా వాళ్ళ కళ్ళల్లో ఎటువంటి సంతోషాన్ని, ఎంత వెలకట్టలేనటువంటి ఆనందాన్ని బాబాగారు చూడబోతున్నారో ఈరోజు మనం ఈ సందేశం వినడం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఇప్పుడే నన్ను తలుచుకొని నా ప్రతిమను తాకు, వెంటనే నేను చెప్పే సందేశాన్ని వినమ్మా. అది కూడా నీకు నాపై నమ్మకం ఉంటేనే విను తల్లి, లేదంటే ఇక్కడే వదిలేసాయి. నా బాబా చెప్పింది అన్నీ జరుగుతాయి అని, నీ కోరికలన్నీ తీరుతాయి అని నమ్మితేనే ఈ సందేశాన్ని చివరి వరకు విను. చూడు బిడ్డ, నీకు నాపై నమ్మకం ఉంటే ఈరోజు ఇది తప్పకుండా నువ్వు వింటావు. ఏంటి బాబా, నాకు నీపై నమ్మకం లేదా? నా సర్వం మీరే కదా, నేను నిద్రలో కూడా ఆలోచించేది మీ గురించే కదా. నాకు ఈ ప్రపంచంలో అందరికంటే మీపైనే ఎక్కువ నమ్మకం, నాపై కంటే కూడా మీపైనే ఎక్కువ నమ్మకం తండ్రి. అలాంటిది నేను మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటానయ్యా? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారని బాధపడకమ్మా. ఇది నేను నీ గురించి చెప్పడం లేదు, ఎవరైతే నన్ను నమ్మాను అని అనుకుంటున్నారో వారి గురించి చెబుతున్నాను. నమ్మానని అనుకోవడం వేరు, నిజంగా నమ్మడం వేరు. ఇది నీ గురించి చెప్పలేదు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే బాబాగారిని నమ్మామనేటువంటి భ్రమలో ఉన్నారో వారు వినొద్దు. సాక్షాత్తు సర్వం నాకు అన్నీ కూడా బాబాగారే అని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే బాబాగారిని కొలుచుకుంటూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈరోజు బాబాగారి సందేశాన్ని తీసుకువచ్చారు. వాళ్ళనే పూర్తిగా, ఆ బిడ్డలని మాత్రమే పూర్తిగా ఈ సందేశాన్ని వినమని బాబాగారు చెప్తూ ఉన్నారండి. దీనికి అర్థం ఏంటంటే, బాబాగారి మాటలకు అర్థం ఏంటంటే, ఈ సందేశాన్ని బాబాగారు కేవలం మన కోసం మాత్రమే, అంటే బాబాగారిని ఎప్పుడూ మనం కొలుచుకుంటూ ఉంటాం, ఎంతగానో ఆరాధిస్తున్నటువంటి, ఎంతగానో నమ్ముతున్నటువంటి మన కోసం మాత్రమే ఈరోజు బాబాగారి సందేశాన్ని తెచ్చారని అర్థం. మనం మనకంటే కూడా ఎక్కువగా బాబాగారిని నమ్ముతాం. ఆ తండ్రి చెప్పేది తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం కదండి. అందుకని తన బిడ్డలంటే మన కోసం,
మనందరి కోసం కూడా ఈరోజు బాబాగారు తనకు ఎవరైతే ప్రియమైన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డల కోసం ఈ సందేశం తీసుకొచ్చారండి. ఈ సందేశం పూర్తిగా చివరి వరకు కూడా వినమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అయితే బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే, తల్లి ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి? నీకున్న కష్టాలన్నీ తొలగించడానికి వచ్చాను. కాబట్టి మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకొని నీ సాయి మాట జాగ్రత్తగా విను. అన్నీ అర్థమవుతాయి బిడ్డ. చూడమ్మా, చూడగానే నువ్వు నన్ను తాకావు కాబట్టి ఇకపై నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. నీ జీవితంలో ఉన్న చేదుని మొత్తం నేను తీసుకొని నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ. ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి బాధపడుతున్నారని దిగులు పడుతున్నావా? చింతించకు. ఇక వాళ్ళ ఆటలు కట్టించడానికి ఒక వ్యక్తిని నీ వద్దకు పంపుతున్నానమ్మా. అది ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా? ఇంకెవరు తల్లి, నువ్వు ఇష్టంగా ప్రార్థించే నీ సాయి తండ్రి. ఆశ్చర్యంగా ఉందా? నీ కోసం స్వయంగా నేనే దిగి వస్తున్నానమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరైనా నిన్ను బాధ పెడితే ఆ బాధలో తొందరపడి వాళ్ళని కూడా నువ్వు ఏ మాట అనవద్దు. నువ్వు కూడా తొందరపడవద్దు, కోపం పెంచుకోవద్దు. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైన రోజులే కాబట్టి. ఇక నీ దిగులంతా వదిలేసేయమ్మా. నేను చెబుతున్నాను కదా, మంచి సంతోషకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను. నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కాపలాగా కూర్చొని ఉంటాను. ఎలాంటి దుష్టశక్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాది బిడ్డ. నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడుకోవడం నా బాధ్యత కదా. నీ మనసులో ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఎవరైతే నీకు జీవితాంతం తోడుగా ఉంటారో ఇక స్వయంగా వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు. నిజం తల్లి. ఎవరైతే నీ కంట్లో కన్నీళ్లు చూడలేము అంటారో ఏమో వాళ్ళే నిన్ను ఏడిపించొచ్చేమో. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఉన్నాను. మనుషులందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు తల్లి. జీవితం చాలా విచిత్రమైంది. అన్నింటినీ నీకు పరిచయం చేస్తుంది బిడ్డ. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అలానే తినడానికి సమయం కూడా దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, అలానే ఘనమైన విజయాన్ని, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, ఇలా అన్నింటినీ నీకు పరిచయం చేస్తుంది. నీకు కాస్త కష్టంగా అనిపించినా తల్లి, అన్నీ నువ్వు ఎదుర్కోవాల్సిందే. కాబట్టి నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు. చూడు బిడ్డ, నీలో ఉన్న భయాన్ని మొత్తం కూడా విడిచిపెట్టు. మనసు నిండా ధైర్యాన్ని నింపుకో. నిరాశ నిస్పృహల నుండి గుణపాఠం నేర్చుకో. బాధలన్నీ మూటకట్టి ఇచ్చేసి మనశ్శాంతిని కొనుక్కోమ్మా. దుఃఖాన్ని సంతోషంగా మార్చుకో. కాస్త కష్టమైనా సరే వీటినే అలవాటు చేసుకో. జీవితం ఎంతో బాగుంటుంది తల్లి. ఇక నువ్వు ఏదైతే శుభవార్త వినాలనుకుంటున్నావో అది వినేలా చేస్తాను. చూడమ్మా, జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు పడుతూనే ఉండాలి. నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుందమ్మా. అలానే నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో మంచిగా లాభాలు పొందుతావు. ఇలా నువ్వు దేనికోసమైతే, ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నావో అది నువ్వు తప్పకుండా వింటావు. అది కూడా నీ సాయి ఆశీర్వాదంతోనే జరుగుతుంది. చూడు తల్లి, బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరీ నేను నీ కోసం వస్తున్నానమ్మా. వట్టి చేతులతో మాత్రం రానులే. నీకోసం ఒక శుభవార్తను తెస్తున్నాను.
నీకోసం వచ్చిన నీ సాయిని నీ ఇంట్లోకి ఆహ్వానించు బిడ్డ. నేను ఏ రూపంలోనైనా నీ ముందుకు వస్తాను. కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండు తల్లి. కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇక దేని గురించి ఆలోచించకు, అస్సలు భయపడకు. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారమ్మా. ఇక సంతోషంగా ఉండు తల్లి. నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కూడా నేను తీసుకొని రాబోతున్నాను. నీకు లాభదాయకంగా ఉండే విషయాలను మాత్రం ఎవ్వరితోనూ పంచుకోకు బిడ్డ. ఎందుకంటే వారు నిన్ను మోసం చేసే అవకాశాలు ఎక్కువ. నీ దగ్గర ఉన్న ప్రతిదీ నువ్వు పంచవచ్చు తల్లి, కానీ తెలివితేటలు మాత్రం పంచుకోకూడదు. విద్యను నేర్పించవచ్చు, ధనాన్ని దానంగా ఇవ్వవచ్చు, ఆహారాన్ని దానం చేయొచ్చు, కానీ నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలను పంచావో వాటిని నీపైనే ఆయుధాలుగా ప్రయోగిస్తారమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకోసం తీసుకువస్తున్నాను తల్లి. ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది బిడ్డ. ఇక దిగులుగా ఉండకు. నీ బాబాని నేను చెబుతున్నాను కదా, ఆనందంగా ఉండు. నాపై నీకు ఇంకా ఎక్కువ నమ్మకం పెంచబోతున్నాను తల్లి. ఎలా అయినా సరే నీకు సహాయం చేసి తీరుతాను. శుభాకాంక్షలు ముందుగానే చెబుతున్నానమ్మా. వచ్చే అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాలదన్నుకోకు. ఖచ్చితంగా ఒడిసి పట్టుకో తల్లి. జాగ్రత్తగా ఉపయోగించుకో. నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి. ధైర్యంగా ఉండు. నేనున్నాను కదా, అన్నీ నేను జరిపిస్తాను, సరేనా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు స్వయంగా ఆ తండ్రే మన ఇంటిలో కాలు పెట్టబోతున్నానని చెబుతూ ఉన్నారు. అలాగే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా కూడా చెబుతున్నారు. నేను బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టుకొని మరీ నేను వస్తున్నానమ్మా నీ కోసం. వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రానులే అంటూ ఉన్నారు. బాబాగారు ఒక గొప్ప శుభవార్తను తన చేతులతో మోసుకొని వస్తూ ఉన్నారండి. ఏ రూపంలోనైనా నేను రావచ్చమ్మా, కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు, కాస్త గమనిస్తూ ఉండు తల్లి. వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. బాబాగారు ఎప్పుడు మన కోసం వచ్చినా సరే ఏదో ఒక శుభవార్తనైతే తప్పకుండా తీసుకువస్తారు. అది ఏ విధంగా అయినా సరే బాబాగారే రానవసరం లేదు. అది మన బంధువుల ద్వారానో, మన పక్కింటి వాళ్ళ ద్వారానో, లేదంటే మన స్నేహితుల ద్వారానో, ఇలా ఏ విధంగా అయినా సరే ఆ శుభవార్తను మనకు అందజేయాలి అని బాబాగారు ఒక్కసారి ఆయన అనుకుంటే అది మనల్ని చేరి తీరాల్సిందే. మధ్యలో ఆపే శక్తి కానీ, దమ్ము, ధైర్యం ఎవ్వరికీ ఉండవండి. బాబాగారు ఒక్కసారి నిర్ణయించుకుంటే ఇది నా బిడ్డకి చేరాలి అంటే ఎన్ని అడ్డంకులున్నా సరే బద్దలు కొట్టుకొని చేరుతాయండి. అది ఏదైనా సరే, శుభవార్తలు కానీ, బాబాగారు పంపించేటువంటి బహుమతులు కానీ, ఏవైనా సరే ఏ అడ్డంకులు వాటిని అడ్డుకోలేవు. అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలోనే దేనికి లేదు. ఇక బాబాగారు చెప్పిన స్వయంగా ఆ తండ్రి చెబుతూ ఉన్నారు, తన బిడ్డలందరికీ ఆ తండ్రి స్వయంగా చెబుతూ ఉన్నారు, నేను వస్తున్నానమ్మా నీ ఇంటికి, ఒక శుభవార్తను తెస్తూ ఉన్నాను. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇన్ని రోజుల నీ నిరీక్షణకు ముగింపు పలుకుతున్నాను. సంతోషంగా నన్ను ఆహ్వానించు బిడ్డ. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తానమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప అదృష్టమో కదా అండి బాబాగారి బిడ్డలకు. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు బాబాగారి పాద ధూళి సోకితే చాలని మనం అనుకుంటూ ఉంటే స్వయంగా ఆ తండ్రే మన ఇంటికి రాబోతూ ఉన్నారండి. మన గడపట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఒక శుభవార్తను కూడా బాబాగారు తీసుకురాబోతూ ఉన్నారు. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం వలన వచ్చేటువంటి అదృష్టం. ఇన్ని రోజులు పడ్డ మన కష్టాలన్నీ కూడా మైమరపించేలా బాబాగారు ఆ తండ్రి యొక్క పాదస్పర్శను
మన ఇంటి లోపల పెట్టబోతూ ఉన్నారు. ఆ పాద ధూళి మన ఇంట్లో పడబోతూ ఉంది. ఇక మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన మారుతుందండి. ఇప్పటిదాకా వ్యతిరేకంగా జరిగినవన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. అన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. మనం ఏ పని చేసినా సరే అందులో తప్పకుండా విజయం సాధించి తీరుతాం. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ తమ ఇంట్లోనే ఉండి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారండి. అదేవిధంగా వారు ఏ పని తలపెట్టినా, ఏ వ్యాపారం తలపెట్టినా, ఏ ఉద్యోగం కోసం తలపెట్టినా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పొందుతారని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ తండ్రే మన పక్కనుంటే మనకు జరగనిదంటూ ఏముంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు ఇక దేని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు మీ మనసులో ఏదైతే అనుమానం ఏదైతే ఉందో దానిని తలుచుకొని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా వదిలేసేయండి. సంతోషంగా ఉండండి. ఎందుకంటే బాబాగారు మన పక్కనున్నారు. ఎల్లవేళలా ఆ తండ్రి మన పక్కనే ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ మనం కోరినవన్నీ తీర్చబోతూ ఉన్నారండి. ఎక్కడో ఉండి కాదండి, మన ఇంట్లో ఉండే మనల్ని ఎప్పుడూ నిరంతరం చూసుకుంటూ మనకు కావలసిన ప్రతీదీ బాబాగారు అందించబోతున్నారు. ఎంతో గొప్ప అదృష్టం. ఈ అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.